హాయ్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నా. సో ఈరోజు కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో వచ్చాం. సో ఇప్పుడే ఈ అల్లూరు మండలంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ పల్స్ ఎలా ఉంది, సో వాళ్ళు ఎవరికి ఓటైపోతున్నారు అనేది మనం ప్రజల వద్దకు వెళ్తాం. సో ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అల్లూరులో ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది, అలాగే రాష్ట్ర పరిస్థితులు కూడా, రాష్ట్రంలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది సార్? ఇప్పుడు అంతకుముందు జగన్ కొన్ని మంచి పనులు చేశాడు, కానీ మంచి పనులు చేసినా కానీ ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అంటే 17-18 నెలల నుంచి ఇదే దీని వసతి దీని ఇలా సార్. అది 3,000 మంది, రాష్ట్రంలో 3,400 మంది పిల్లలు ప్రతి ఏ కులమైననే భేద బిడ్డలు ఇళ్ళకే అంటారు సార్. అదేమంటే ప్రైవేట్ కాలేజీకి పోతే మాకెందుకంటే వేస్తున్నాడు, తల్లిదండ్రుల అకౌంట్లో పడతాయి, జగన్మోహన్ రెడ్డి మీరు తీసుకోండి, మీ పిల్లలు ఇంటికి తీసుకోకండి అంటారు. ఆ పిల్లలు లేక 3,432 మంది మన రాష్ట్రంలో ఇళ్ళకాడ చదువు లేకుండా ఇది అయిపోయినాయి సార్. ఇప్పుడు ఉపాధి కోల్పోయి ఏం సార్, జగన్ అంటే ఏమి, ఒక 15,000 అమ్మ ఒడి ఇస్తే 13,000 ఇస్తున్నారు. అది మామూలుగా అది ఇంటి పోషణ సరిపోతుందా? ఒక నెల తింటారో లేకపోతే లేదు. సార్ అట్ట కాకుండా ఏంది సార్ ఇదంతాను? అసలు తోసుకో తినే ఈ వైసీపీ ప్రభుత్వం మట్టి గ్రావులు అంతా చేసి ఉచిత బియ్యం మనిషికి రూపాయి బియ్యం ఇస్తుంటే, మోడీ బియ్యం ఉచితంగా ఇస్తుంటే ఆ బియ్యం ఇస్తున్నా చెప్తున్నాడు సార్. ఏంది సార్ ఇదే? ఈసారి ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతేనే అందరికీ ప్రజలందరూ న్యాయం జరుగుతారు సార్. అదే సార్ ఎస్సీ ఎస్టీలని 106 మంది చంపించేశారు సార్, మైనార్టీలని. అది ఎటువంటి కోరం సార్? ఈసారి అయితే అందరూ చంపేస్తారు జగన్. దానివల్ల ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే, ప్రతిపక్షం అన్ని 3 కలిస్తేనే ఈసారి మన రాష్ట్రం బాగుంటుంది, లేకపోతే కానీ కష్టంగా మారుతుంది సార్. అట్లా సో ఈసారి తప్పకుండా బాబుని అధిష్టానంలో కూర్చోబెడతారంటారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. జగన్కి ఒక 20 నుంచి 25 వస్తాయి సార్, కొరవన్నీ ఇవ్వలేదు సార్, కూటమికి వస్తాయి సార్, గ్యారంటీ. ఓకే అన్న. ఒక 14-15 వేల నుంచి కావలి నియోజకవర్గం తెలుగుదేశం వస్తుంది, 14-15 మెజార్టీ వస్తుంది. కానీ ఏమిరెడ్డి పేపర్ ఎవరు ఇక్కడ టీడీపీ తరఫున ఎవరు? కావేరి కృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే, కావలి ఎమ్మెల్యే. మా అల్లూరు మండలం కూడా కావలి నియోజకవర్గం ఉంది సార్. ఇటు ఎంపీగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఉన్నాడు. ఆయన నుంచి మించుగా 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీ వస్తుంది సార్. ఈపీఆర్ మంచి వ్యక్తి. వాటర్ ప్లాంట్లు 300 పైగా పెట్టున్నాడు మా జిల్లాలోను. మా ఊర్లో కూడా 10 పెట్టున్నాడు. ఇవన్నీ ఎక్కడైనా ఏదన్నా పేద పెళ్ళిళ్ళు అయితే ఒక 1,00,000 బంగారు ఇస్తున్నాడు. ఎవరికన్నా వైద్యం కోసం ఇస్తున్నాడు. 6,600 మందిని కనతపాటులో ఉచితం హాస్టల్ పెట్టున్నాడు. ఉచితం విద్య స్కూల్ అన్నీ వేస్తున్నాడు సార్. ఆయన మహానుభావుడు సార్. అటువంటి వాళ్ళకి ఓట్లు వీళ్ళకి ఊరికి వేస్తారు సార్. అందుకని ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, కోట బీజేపీ జనసేన కలిసి వస్తుంది సార్. మరొక స్థానికులు ఉన్నారు, అన్నని తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఈసారి ఏ ప్రభుత్వం రాబోతుంది? టీడీపీ. ఎందుకు ఎందుకు చెప్పండి? ఏదో కూడా ఒక రకంగా చేస్తున్నాడు వీళ్ళకంటే. అది ఏం చేస్తున్నాడు? ఏదైనా ఒక పని చేయాలనుకుంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. అది వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు పథకాలు ఇస్తున్నాడు కదా? ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారా? వేరుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. 10 మందికి ఇచ్చి 20 మందికి ఇచ్చి చెప్పుకునేదే. అందరికి వస్తే కదా. ఈసారి తప్పకుండా ప్రభుత్వం మారద్దు. ఈసారి తప్పకుండా ఏమొస్తుంది? తెలుగుదేశం వస్తుంది. అల్లూరులో కూడా అదే కావాలి, అంతే. అదే కావాలి నియోజకవర్గం. అన్న మీరు చెప్పండి, ఏ పార్టీ రాబోతుంది? మనం చెప్పలేము, మనకు మాత్రం తెలియదు. నీకు తెలిసినంత వరకు నాకు చెప్పలేము, తెలియదు. మనం తెలిస్తే మనం ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఏదో బయటకే వచ్చున్నావు కదా, వచ్చినా చెప్పలేము. అవన్నీ పడుచుకోండి సార్. మనం ఆ రోజు ఎట్టు చేస్తాం కూడా ఎట్టు చేస్తాం ఓటు. ఏ పార్టీ వస్తుంది? తెలుగుదేశమే వస్తుంది. ఎందుకని? పార్టీ వస్తుంది, గెలుస్తుంది నమ్మకం. నువ్వెవరికి వేస్తావు? తెలుగుదేశం. ఈసారి బాబుని రప్పిస్తాం, గెలిపిస్తాం. ఏ పార్టీ అంటే వైసీపీ రాబోద్ది. అల్లూరులో కావలి నియోజకవర్గం అంతే. ఏమి చంద్రబాబు నాయుడు అంటే ఏముంది, ఆయన ఏం చేసాడు? జనాలకి ఏం చేయలేదు కాబట్టి రాదని అనుకుంటున్నారు. చేసిన పనులు ఏమీ లేవు కదా, అందుకని. ఓకే, కావలి నియోజకవర్గంలో ఎవరు రాబోతున్నారు? ఐ థింక్ జనసేన, టీడీపీ అంటే కూటమి.
మరి ఏం జగన్ అన్ని పథకాలు కూడా ఇస్తున్నాను అంటున్నాడు కదా. పథకాలంటే ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు కదా. అంటే ఇచ్చేవాళ్ళు వేస్తారంటారు. ఉమ్. తీసుకున్న వాళ్ళు వేసుకుంటారు, ఈ వాళ్ళకి జనసేన టీడీపీ. ఓకే, నువ్వు మాత్రం పక్క జనసేన. ఓకే, చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? కావలి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది? రాబోయే ఎన్నికల్లో కావలి నియోజకవర్గం తెలుగుదేశంకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలన పైన ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంలో మెండుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందువల్ల కావలి నియోజకవర్గం ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశంకి అనుకూలంగా ఉంది. టోటల్గా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతుంది? తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరూ ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, ఎన్డీఏ కూటమికి సమర్థవంతంగా అందరూ ఓట్లేసి గెలిపించాలనే ఆలోచనలో ప్రజలంతా ముందుకు వస్తున్నారు. ఓకే బాయ్, ఎవరు రాబోతున్నారు మన కావలి నియోజకవర్గంలో? ఎవరు రాబోతున్నారు? మాకు చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు రావడానికి మాకు అనుకూలిస్తుందండి. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా వస్తే మాకు కొన్ని సమస్యలు తీరుతాయి. వైసీపీ వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్ గారు చాలా పథకాలు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అందరికీ వైసీపీ రావాలని చెప్పి అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ కావలి నియోజకవర్గం ఆయన వస్తాడు, పాత ఎమ్మెల్యే వస్తాడు. ఎవరు రాబోయేది ఎవరు చెప్పలేము. అప్పుడు ఎవరు ఇష్టం ప్రకారం వాళ్ళు పోతారు. ఉన్న పరిస్థితుల్లో ఎవరు రాబోతున్నారు? ఆ, జగన్ ఏం మంచి పనులు చేశాడు? జగన్ వచ్చి అన్ని మంచి పనులే చేస్తున్నాడు. అమ్మఒడి చేస్తున్నాడు, పిల్లకాయల చదువు కోసం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. దానికి ఇబ్బంది ఎలా ఏందా? సీఎం ఎవరు అవుతారో మనకు తెలియదు. ఎవరు రాబోతారు వచ్చే ఎన్నికల్లో? సైకిల్ బంపర్ మెజార్టీ పర్వాలే, బాగానే ఇదిగా ఉంది, ఖుషిగానే ఉంది. సైకిల్ ఖుషిగానే ఉంది, సూపర్. గెలుస్తాడు. ఎవరు రాబోతున్నారు? చంద్రబాబు రావు అంటే అల్లూరు విషయం మాట్లాడుతున్నారు లేకపోతే స్టేట్ వైడ్ స్టేట్ లోనే స్టేట్ లోనే ఉందండి. ఎందుకని జగన్ అన్ని పథకాలు కూడా ఇచ్చాడు అంటున్నాడు కదా. రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు. అన్నీ ఇచ్చినా రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు. దీనివల్ల ఏమీ రాలేడు. సార్ తప్పకుండా మరలా బాబు రావాల్సిందే. ఈ రాష్ట్రం బాగుపడాల్సిందే. బాబు వస్తే జాబులు. జాబ్ అనే కాదు, రాష్ట్రం డెవలప్మెంట్లోకి ఒక బాబే. టీడీపీ రాబోతుంది. అంటే కావలి నియోజకవర్గం చెప్తున్నారు లేదా స్టేట్ వైడ్? స్టేట్ వైడ్ రాబోతుంది రాబోయే ఎన్నికల్లో. నేను హంగ్ అనుకుంటున్నా. ఎందుకని? ఎందుకంటే అదే ఏ పార్టీ వచ్చినా 2-3 సీట్లతో రావచ్చు అనేది నా ఉద్దేశం. మీ ఉద్దేశంలో ఏ పార్టీ వస్తుంది అంటారా? పార్టీ అంటే తెలుగుదేశం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ పార్టీ రాబోతుందంటే జనానికి ఏ పార్టీ వాళ్ళు ఏం చేసినారు చెప్పమను. ముందు ఒకటి ఫస్ట్ చెప్పాల్సింది, నా పేరు నల్లగట్ల రామకృష్ణారెడ్డి, అల్లూరు మండలం, అల్లూరు గ్రామం, తాలూకా రెడ్డి. నేను రామకృష్ణారెడ్డి. అయితే జగన్ పార్టీ 150 సీట్లు, అసెంబ్లీ, పార్లమెంటు 20 వస్తాయి. జిల్లాలో పార్లమెంట్ సీటు వస్తుంది, 5 వైసీపీ అసెంబ్లీ వస్తాయి. జిల్లాలో 150 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు చెప్పింది చెప్పకుండా అబద్ధం చెప్తుంటాడు. సిద్ధం అని చెప్పాడు. యుద్ధానికి ఆయన రాయితో కొట్టించి నేను కొట్టిలేదు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంటే జనానికి 2014లో ఏం చేసినాడు? మోసం చేసినాడు. రైతు రుణమాఫీ అని చెప్పి రైతులకి ఏం చేయలే. అదేమంటే నేను చేశానని చెప్తాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆయన చెప్పే మాటలకి ఎవరు నమ్మరు. పుట్లో వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మరని వాళ్ళు చెప్తుంటారు, వీళ్ళు చెప్తుంటారు, ఎవరు పాటుకోళ్ళు. ఇప్పుడు ఎట్టకేలకి కావలి నియోజకవర్గంలో ఎవరు రాబోతున్నారు? కావలి నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డే వస్తాడు. 20,000 ఓట్లతోనైనా ప్రతాప్ రెడ్డే వస్తాడు. అంతేగాని కావేరి కృష్ణారెడ్డి రాలేడు. అంటే దైవాధీనం కాదని మనం చెప్పేస్తే అందరూ అవునో కాదో నాకు తెలిసింది. అది
అంటే జగన్ చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. చంద్రబాబు అయితే మెయిన్ పెద్ద పెద్దోళ్ళుగా మామూలుగా అందరికి సంబంధించి పనులు చేస్తాడు ఆయన. ఈ చిన్న చిన్న పనులు చేయడు. అందువల్ల ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు. ఓకే, ఇక్కడ మరొక స్థానికుడు ఉన్నాడు అల్లూరులో. ఏ పార్టీ వస్తుంది, ముఖ్యమంత్రిగా ఎవరు రాబోతున్నారు, లేకపోతే కావలి నియోజకవర్గంలో ఎవరు రాబోతున్నారు తెలుసుకుని ప్రయత్నించేద్దాం. అలా చెప్పడానికి ఏ పార్టీ రాబోతుంది? టీడీపీ రాబోతుందండి ఆ రాష్ట్రంలోనా? రాష్ట్రంలో. మరి కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు అంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఎమ్మెల్యేగా తప్పకుండా ఈసారి అయితే కావలి నియోజకవర్గంలోనూ, అది దట్టు రాష్ట్రంలో కూడా ఈసారి టీడీపీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుందని మీ నమ్మకం? తెలుగుదేశం వస్తుంది. అంటే కావాలో చెప్తున్నారు లేదా రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఈసారి తెలుగుదేశం వస్తుంది. మరి జగన్ కూడా పథకాలు ఏమి ఇస్తున్నారు కదా? పథకాలు అంటే మామూలుగా డబ్బులు ఇవ్వటమే కానీ డెవలప్మెంట్ లేదు. జాబ్లు ఏమి లేవు. అంటే అన్ని అల్లకల్లంగా ఉన్నాయి. వ్యవస్థలన్నీ చండాలంగా అయిపోయాయి. వ్యవస్థలు మెయిన్ అసలు చెడిపోయినాయి. రెండు చూసుకుంటే తెలుగుదేశం రావడం మంచిది అనుకుంటున్నాం. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది? టీడీపీ. అంటే ఒక కావాలి చెప్తున్నారా, రాష్ట్రం అంతా చెప్తున్నారా? రాష్ట్రం మొత్తం మీదే. రాష్ట్రం మొత్తం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవిశ్వాసం వచ్చేసింది. అది 5 సంవత్సరాలకు అవిశ్వాసం. 5 సంవత్సరాలు అంతా బాగా చూసేశారు జనాలు. అది ఎందుకంటే ఇటు ఉద్యోగస్తుల్లో వచ్చేసింది అవిశ్వాసం, రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా వచ్చేసింది బాగా. వాళ్ళ అధ్యక్షుడు కూడా మొన్న మద్దతు తెలిపాడు టీడీపీకి. ఎవరు వీళ్ళు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మద్దతు తెలిపాడు. ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఏం చేయగలరు? అభివృద్ధి అన్నారు, అభివృద్ధి అనేది ఏది జరగలేదు. రోడ్లు దీనాతి దీన స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఎంత మటుకు సంక్షేమ పథకాలు వచ్చినప్పటి నుంచి బట్టలు నొక్కటమే కానీ ఇంక వేరేది ఏమీ లేదు. అది ఎందుకని ఇప్పుడు సంక్షేమ పథకాలు అవి ఫెయిల్యూర్ అయ్యాయంట. అంతకాక ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటున్నారు, దానికి లెక్కలేయి. దానికి ఇప్పుడు 13 లక్షల కోట్లు మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది. 13 లక్షల కోట్లు కదా. రాబోయే రోజుల్లో ఈ విధంగానే ఉంటే రెండో శ్రీలంక లాగా అయిపోద్ది మన రాష్ట్రం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వస్తే కూడా అన్ని అంతకంటే మించి ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు. దట్టు వాలంటీర్లు కూడా 10,000 రూపాయలు జీతాలు ఇస్తానంటున్నాడు. అందరు అంటారు, ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో అందరు అంటారు. రేపు చూద్దాం. రేపు ఆయన సంపద అంటున్నాడు, చూద్దాం. ఇప్పుడు ఆయనకి ఫస్ట్ నుంచి అనుభవం రాజకీయం ఉంది, అర్థమైందా? ఈయనకి అనుభవం అనేది ఏమీ లేదు, నిల్. అది రాజకీయ అనుభవం ఏముంది ఆయనకి? ఏమీ లేదు. అది సో తప్పకుండా ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టే ఆలోచన ఉందైతే అందరికీ ఉంది. ప్రజలందరికీ మార్పు అనేది తప్పకుండా వస్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే, చెప్పండి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎస్పెషల్లీ కావలి నియోజకవర్గంలో ఏ పార్టీ రాబోతుంది? తెలుగుదేశం రాబోతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం రెండు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? జగన్ కూడా అనేక రకాలైనటువంటి పథకాలు ఇస్తున్నారు కదా. కొన్ని ఇబ్బందుల వల్ల మాకు తెలుగుదేశం కావాలనుకుంటున్నాం. ఈసారి మాత్రం తెలుగుదేశం ఓటేస్తాం, కన్ఫర్మ్, పక్కా. చెప్పండి, రాబోయే స్థానిక ఎన్నికల్లో కావలి వర్గంలో ఏ పార్టీ రాబోతుంది? ఎవరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు? టీడీపీ వస్తుంది, కావ్య కృష్ణారెడ్డి గెలుస్తాడు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. టీడీపీ జగన్ చాలా మంది పథకాలు ఇచ్చాడు కదా, అమ్మఒడి, ఆటో వసతి, పథకాలు ఎంతమందికి ఇచ్చుంటారని మీకు తెలిసి మీరు చెప్పాలా? మీరు అడిగారు కదా, మీకు తెలుసు అన్నారు కదా పథకాలు ఇచ్చారు. అవును, ఎలిజిబుల్ ఎవరికి ఇచ్చారు? పోయినసారి అమ్మఒడికి ఇచ్చారన్నారు, ఆడ 100 మందికి వేసారన్నారు. బ్యాంకులు 60 మందికి కూడా పడలేదు. ఇవన్నీ లెక్కలు ఎవరికి తెలుస్తాయి? వీళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగారే కానీ. ఇప్పుడు ఒకసారి మా ఊరు ఉంది, అల్లూరు ఇసుకపల్లికి బైక్ మీద 10 సార్లు నెల్లూరు పోస్తే వెనక నడువుల నొప్పులు అన్నీ పోతున్నాయి. ఇంకా పథకాలు ఇస్తే సరిపోద్దా? ఇంకా జనాభా అభివృద్ధి అని రోడ్లు వేయటాలు, ఇంకోటి చేయటాలు, ఇంకేం పర్లేదా? 5 సంవత్సరాల్లో ఎందుకు అంటున్నారు? విద్యా దీవెన అన్నారు, అంతకుముందు డైరెక్ట్గా కాలేజీలకు ఇస్తున్నారు, పిల్లకాయలు బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు అమ్మలకి ఇస్తున్నారు, అమ్మలో చీరలు కొనుక్కున్నాయి, ఇంటి ఖర్చులు పెట్టుకున్నాయి, సరిపోతుంది. తప్పు ఎవరిది అంటారు?
తప్పు గవర్నమెంట్దే కదా. ఇప్పుడు అమ్మకి డబ్బులు ఇచ్చినప్పుడు దానివల్ల చాలా కాలేజీలు మూతపడిపోయి ఉన్నాయి. చాలా కాలేజీలు మూతపడిపోయి ఉన్నాయి. సపోజ్ మా అల్లూరు కాలేజీ తీసుకోండి, గవర్నమెంట్ ఫీజులు ఇలా స్టూడెంట్స్ ఫీజులు ఇవ్వాలా, వాళ్ళు మూతపడిపోయింది కాలేజీ. అప్పుడంతా గవర్నమెంట్ డైరెక్ట్గా వేస్తుంది కదా కాలేజీలకి డబ్బులు, ఇప్పుడు వేయటం లేదు కదా. మధ్య తరగతితో నలిగిపోతున్నారు. మీరు పథకాలు అంటారు, పథకాలు ఎవరో ఈ వైట్ కార్డు హోల్డర్స్కి, ఎవరో కాలనీల వాళ్ళకి, వెనుకబడి కులానాలకి వాళ్ళకి అంటున్నారు. మధ్య తరగతి వాళ్ళు నలిగిపోతున్నారు. ఒక కరెంటు బిల్లు కట్టలేకేమి, ట్యాక్సులు కట్టలేకేమి, ఏదైనా కానీ మధ్య తరగతికి ఏం న్యాయం జరుగుతుంది ఈ గవర్నమెంట్లో? అలా న్యాయం జరుగుతుంది. మధ్య తరగతి హ్యాపీగా ఉన్నాడు. కూడా ప్రభుత్వ వైఫల్యం అంటారు. అంతే. ఏ రంగంలో అభివృద్ధి చెందింది మీరు అంతా విచారిస్తున్నారు కదా, మీరే చెప్పండి. ఈ గవర్నమెంట్ ఏ రంగంలో అభివృద్ధి చెందింది? ఒక కూలి పని చేసుకునేవాడికి, ఒక బేల్దారికి కానీ, ఒక ఉద్యోగస్తులకు కానీ, ఐటీ రంగానికి కానీ, దేనికి ఫలానా దానికి ఇది ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. మీరు అన్ని దగ్గర తిరుగుతున్నారు కదా, నాకు తెలియదు, మీరు పల్లెటూరులో ఉండేవాళ్ళని. మీరు అన్ని దగ్గర తిరిగి మీరు చెప్పండి. లక్షల కోట్ల అప్పు అంటున్నారు, బటన్ నొక్కుతున్నారు, ఆ బటన్ డబ్బులు ఎవరికి పోతున్నాయో తెలియదు. మధ్య తరగతికి ఏం చేసిందిలే, మధ్య తరగతికి నడవడం కొడుతున్నారు, ప్రతి ఒక్కటి బిల్ చేస్తారు. ఇండియాలో ఎక్కడ పోయినా కరెంటు బిల్లు, ఇది పెట్రోల్ బిల్లు 99 దాటి లేదు. ఏ స్టేట్ కన్నా పోండి. మన ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు, అది ఇప్పుడు తేడా లేదు. ఇది అన్నీ ఎవరికి భారమా? మధ్య తరగతి వాళ్ళకి. వాళ్ళకి బటన్ నొక్కే వాళ్ళు ఏం బారు, 10 రూపాయలు ఇస్తారో ఆటోలో పోతారు, 50 రూపాయలు ఇస్తారు బస్సులో పోతారు. పెట్రోల్ పోసుకోవాలన్నా, తిరగాలన్నా, ఏదన్నా మధ్య తరగతి వాళ్ళకి. ప్రతిదీ భారం మాకే. మా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి కొడుతున్నారు. అది అంతకుమించి ఏం లేదు గవర్నమెంట్. వచ్చే జగన్ ప్రభుత్వమే. ఏమంటే మాట తప్పేది లేదు, మరం తిప్పేది లేదు. ఇచ్చింది చేస్తున్నాడు, చెప్పింది చేస్తున్నాడు. మళ్ళా జగన్ కంటిన్యూగా వస్తాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ వస్తుంది. కావాలి నియోజకవర్గం కానీ స్టేట్ మొత్తం. ఎందుకని? ప్రజలు నాడు ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలో ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు.